అమెరికాలో ఒక వ్యభిచార కేసులో పట్టుబడ్డారు తెలుగు వాళ్ళు. 18 మందిని అరెస్ట్ చేశారు అమెరికన్ పోలీసులు. అయితే స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా వీరిని పట్టుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. పట్టుబడిన వారిలో 7 భారతీయులు ఉన్నారు. అందులో 5 తెలుగు వాళ్ళే ఉన్నారు. అరెస్ట్ అయిన తెలుగు వారిలో బండి నిఖిల్, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జై కిరణ్, మేకల, ఆ తర్వాత రాయపాటి కార్తిక్ 5 తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇంతకీ ఏం జరిగిందనే విషయాన్ని కనుక మనం చూస్తే ఈ నెల 14-15 తేదీల్లో డెంటాన్ కౌంటీ పోలీసులు 14-15 తేదీన వ్యభిచార కార్యకలాపాలు నియంత్రించేందుకు ఒక స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈ స్టింగ్ ఆపరేషన్లో మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో 14 మంది వ్యభిచారం కోసం అభ్యర్థిస్తూ పట్టుబడ్డారు. అంటే 14 మంది ఇతర అమ్మాయిలను ప్రోత్సహించి మీరు వ్యభిచారంలోకి రండి అంటూ కూడా వారిని వేధించారు, వారిని కొంత భయభ్రాంతులకు గురి చేశారు. ఆ రకంగా 14 మందిని పట్టుకున్నారు. మరొక 2 కూడా 18 ఏళ్ళ లోపు ఉన్నటువంటి మైనర్లను కూడా వాళ్ళు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. దాంట్లో ఓవరాల్గా 18 మందిలో 14 మంది డైరెక్ట్గా కొంతమంది అమ్మాయిలని మీకు డబ్బాస చూపించి వ్యభిచార రంగంలోకి రండి అంటూ కొంతమంది అమ్మాయిలను వేధించినట్టుగా గుర్తించారు. మరొక 2 అయితే ఏకంగా మైనర్లనే 18 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ఆ మైనర్లనే మీరు వ్యభిచారంలోకి రావాలంటూ వారిని వేధించారన్నట్టుగా కూడా తెలిసింది. మరొక 2 అయితే ఆయుధాలు సంబంధించిన విషయంలో కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఓవరాల్గా 18 మంది అరెస్ట్ అయిన వారిలో 5 తెలుగు వాళ్ళు ఉన్నారు. వారందరిలో కూడా 7 భారతీయులు ఉన్నారు. పూర్తిగా 18 మందిలో 7 భారతీయులు ఉంటే ఆ 7 భారతీయుల్లో 5 తెలుగు వాళ్ళే ఉన్నారు. 5 తెలుగు వాళ్ళకి సంబంధించి ఇప్పటికే పేర్లు చెప్పారు. మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తే కనుక బండి నిఖిల్, గల్లా మోనిష్, కుమ్మరి నిఖిల్, రాయపాటి కార్తిక్, మేకల జైకిరణ్ రెడ్డి ఉన్నారు. అయితే నిఖిల్ కుమ్మరిలపై అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని అభియోగం కూడా మోపారు. అయితే మోనిష్, గల్లా, కార్తిక్, రాయపాటి డబ్బు ఆశ చూపి వ్యభిచారం కోసం అభ్యర్థించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంట్లో 5 తెలుగు వాళ్ళలో కూడా బండి నిఖిల్, ఆ తర్వాత కుమ్మరి నిఖిల్ ఇద్దరు కూడా వీళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారనేది పోలీసులు చెప్తున్నారు. మరొక వైపు మోనిష్, గల్లా, కార్తిక్, రాయపాటి వీరిద్దరు కూడా డబ్బు ఆశ చూపి వ్యభిచారం కోసం కొంతమంది యువతులని వేధించినట్టుగా గుర్తించారు పోలీసులు. అందులో వారిని కూడా పట్టుకున్నారు. ఇక మేకల జై కిరణ్ అనే ఒక వ్యక్తి, చివరిగా 5వ వ్యక్తి మేకల జై కిరణ్ అనే వ్యక్తి మైనర్లను ప్రలోభాలకు గురి చేసినట్టు అభియోగాలు కూడా ఉన్నాయి. అమెరికాలో మైనర్లను ఇబ్బందులకు గురి చేసినట్టు తేలితే కఠిన శిక్షలు ఎదుర్కొంటారు. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది చదువుకునేందుకు అమెరికాకు వెళ్ళారు. ఈ 5 కూడా అమెరికాకి చదువుకునేందుకు వెళ్ళారు. కనాడికి వెళ్ళిన తర్వాత డబ్బు కోసం డబ్బాశ చూపి దాని నుంచి డబ్బు సంపాదించవచ్చు అనే ఒక దురుద్దేశంతో కొంతమంది అక్కడ ఉన్నటువంటి యువతిని ఈ రకంగా ప్రలోభాలకు గురి చేసే విధంగా ఎంకరేజ్ చేయడం కావచ్చు. మరొక వైపు మైనర్ బాలికలను కూడా వేధింపులకు గురి చేయడం ఘటన ఆసక్తి రేపుతోంది. మొత్తం మీద 18 మంది అరెస్ట్ చేస్తే దాంట్లో 14 మంది ఇతర యువతుల్ని మీరు వ్యభిచారంలోకి రండి, మీకు డబ్బు ఇస్తామంటూ కూడా ప్రలోభాలకు గురి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మరొక 2 దాంట్లో 2 కూడా 2లో ఒకరిని మేకల జై కిరణ్, ఆయన కొంత మైనర్ బాలికపై కొంత వేధింపులు గురి చేస్తూ మైనర్ బాలికను కూడా ఈ యొక్క వ్యభిచారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశాను ఒక అభియోగాలు కూడా ఉన్నాయి. ఆయన కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి 5 అరెస్ట్ అయ్యారు. బండి నిఖిల్, కుమ్మరి నిఖిల్, ఆ తర్వాత రాయపాటి కార్తిక్, మేకల జై కిరణ్ రెడ్డి, గల్లా మోనిష్ 5 అరెస్ట్ అయ్యారు. వీరంతా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులుగా తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది కూడా అక్కడికి చదువుకునేందుకు వెళ్ళారు అమెరికాకి. కానీ డబ్బాశ చూపి ఇతరులని వ్యభిచార కూపంలోకి లాగి వారు డబ్బు సంపాదించవచ్చు అనే ఒక దురుద్దేశంతోనే ఒక దుర్బుద్ధితోనే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడేట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి మీరు చూస్తే కనుక రైట్ సైడ్ బాక్స్లో కనబడుతోంది ఆ ఫోటోస్లో ఉన్న వ్యక్తులు. ప్రెస్ రిలీజ్ చేసినటువంటి డెంటన్ కౌంటీ దగ్గర నుంచి టెక్సాస్ పోలీసులు రిలీజ్ చేసినటువంటి నోట్ అది. ఆన్ ఆగస్ట్ 14 and 15, 2024 పోలీసులు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ చూస్తే కనుక పైన టాప్లో కనబడుతున్న దృశ్యాలు చూద్దాం ఒకసారి మనం. ఎస్, ద డెంటన్ కౌంటీ షరీఫ్ ఆఫీస్ ఎగ్జిక్యూటెడ్ prostitution demands suppression operation in Denton, Texas. The operation was designed to suppress prostitution in our community by arresting offenders attempting to purchase sexual favors for money. అంటే ఇక్కడ
వాళ్ళు చెప్తున్న ప్రకారంగా ఒక స్టింగ్ ఆపరేషన్ జరిగింది. ప్రాస్టిట్యూషన్ నిర్మూలించేందుకు, ప్రాస్టిట్యూషన్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి అమ్మాయిల్ని రక్షించేందుకు ఒక ఆపరేషన్ చేపట్టాము. ఆ ఆపరేషన్లో భాగంగా వీరందరినీ కూడా పట్టుకున్నామంటూ ఆ అంశానికి సంబంధించి ఆ ప్రెస్ రిలీజ్ నోట్లో కూడా మెన్షన్ చేశారు. ఆ తర్వాత డ్యూరింగ్ ద ఆపరేషన్ 14 persons were arrested on a charge of prostitution which in a state of అంటే ప్రాస్టిట్యూషన్ ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశామంటూ కూడా డెంటన్ కౌంటీ పోలీసులు ఈ నెల ఆగస్టు 14 చేసిన ఆపరేషన్ గా చెప్తున్నారు. ఆ తర్వాత డ్యూరింగ్ ద ఆపరేషన్ 14 persons were arrested on the charge of solicitation of prostitution which is a state of jail felony. 2 persons were arrested on the charge of solicitation of prostitution under 18. అంటే ఒక ఇద్దరు 18 సంవత్సరాల లోబడినటువంటి వారిని భయభ్రాంతులకు గురి చేసి దీనిలో తీసుకురావాలని ప్రయత్నం చేశారంటే కూడా ఉంది అందులో. ఆ తర్వాత విచ్ ఈజ్ ఏ సెకండ్ డిగ్రీ ఫెలోనీ. తర్వాత ద పర్సన్స్ వేర్ ఆల్సో అరెస్టెడ్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ అన్లాఫుల్ క్యారింగ్ వెపన్స్. అంటే మరొక ఇద్దరిని కూడా అక్రమ ఆయుధాలని తరలిస్తున్నట్టుగా, అక్రమ ఆయుధాలని క్యారీ చేస్తున్నట్టు కూడా మరొక ఇద్దరు అరెస్ట్ చేసినట్టుగా ఆ ప్రెస్ నోట్లో పొందుపరిచారు. ఆ తర్వాత 3 persons were also arrested on the charges of evading arrest denitions. అంటే మరొక ముగ్గురు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో పారిపోయేందుకు ప్రయత్నించారు. సో చార్జ్ ఆఫ్ డెంటన్ కౌంటీ షరీఫ్స్ ఆఫీస్ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్. సో వీరందరూ కూడా అరెస్ట్ చేశారు. ద డెంటన్ కౌంటీ షరీఫ్ ఆఫీస్ వర్ అసిస్టెడ్ బై హైలాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో మొత్తం మీద అరెస్ట్ అయిన వారికి సంబంధించిన విషయం మనం చూస్తున్నాం. దాంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గల్లా మోనీష్ ఫోటో కనబడుతోంది. మీకు 6th ఫోటో అదే గల్లా మోనీష్ ఫోటో కనబడుతోంది. మరొక కుమ్మరి నిఖిల్, బండి నిఖిల్, మేకల జైకిరణ్ రెడ్డి, ఆ తర్వాత రాయపాటి కార్తిక్, 5గురు ఉన్నారు. 7గురు భారతీయులు, దాంట్లో 5గురు కూడా ఉన్నారు. తర్వాత జైకిరణ్ రెడ్డి ఫోటో కూడా కనబడుతుంది మనకి. మేకల జైకిరణ్ రెడ్డి ఫోటో ఉంది. ఆ తర్వాత కింద కనుక మీరు చూస్తే రాయపాటి కార్తిక్ ఫోటో కనబడుతోంది. ఇంకా మొత్తం మీద 3 ఫోటోస్ కనబడుతున్నాయి. కుమ్మరి నిఖిల్ ఫోటో కూడా కనబడుతోంది. సో వీరంతా కూడా అక్కడ అక్రమంగా